ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చూద్దాం. మిథున రాశిలో మృగశిరార్ధ మారుద్ర పునర్వసు త్రిభుర్ మిథునం అని అంటుంది శాస్త్రం. అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర మొత్తం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు మొదటి 3 పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి. ఇక్కడ ఆదాయ విషయాన్ని కనుక చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరాభవనామ సంవత్సరంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి సమయస్ఫూర్తితో ఖర్చు చేయడం మంచిది. అలాగే మనం చేసేటటువంటి ఖర్చులు భవిష్యత్తుకి ఉపయోగకరంగా మారే విధంగా చేసినట్లయితే మనకి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృధా ఖర్చులు మానుకోవాలి. అదేవిధంగా రాజపూజ్యం కంటే అవమానం అత్యధికంగా ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా మన మాట విలువని కాపాడుకుంటూ పెద్దరికంగా ఉంటూ మౌనేన కలహన్నాస్తి అని అంటోంది కాబట్టి శాస్త్రం ఎక్కువగా మౌనంతో చిరునవ్వుతో మనం ఇప్పటి వరకు ఏదైతే మంచి పేరు సంపాదించుకున్నామో ఆ మంచి పేరుని ఇదే విధంగా ఈ సంవత్సరం కొనసాగించాలంటే జాగ్రత్తగా ముందుకు సాగితే సరిపోతుంది. లేని పక్షంలో ఈ పరాభవనామ సంవత్సరంలో అంటే ఆ నామము యొక్క స్థితి ఇక్కడ ఈ మిథున రాశి వారికి అవమాన రూపంలో ఎక్కువగా గోచరిస్తోంది.